టీ20 ప్రపంచ కప్ 2026లో సెమీస్ ఆశలను టీమిండియా సజీవంగా ఉంచుకుంది. జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోర్ చేసింది. తర్వాత లక్ష్య ఛేదనలో జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 184 పరుగులకే పరిమితమైంది. ఆదివారం వెస్టిండీస్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్కు అర్హత సాధిస్తుంది. టీ20 వరల్డ్ కప్ టైటిల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో దుమ్మురేపగా చివర్లో తిలక్ వర్మ మెరుపులు మెరిపించడంతో జింబాబ్వేను 72 పరుగుల తేడాతో చిత్తు చేసింది టీమిండియా. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్, ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రాణించారు. భారీ ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన జింబాబ్వే 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. యువ ఓపెనర్ బెన్నెట్ చివరి వరకు పోరాడినప్పటికీ జింబాబ్వేకు 72 రన్స్ తేడాతో భారీ ఓటమి తప్పలేదు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రౌండ్లో సౌత్ ఆఫ్రికాపై ఓటమి పాలై కసిమీదున్న భారత బ్యాటర్లు జింబాబ్వేపై రెచ్చిపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు వచ్చినోళ్లు వచ్చినట్లే దంచుకొట్టారు. రింకు స్థానంలో జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ కంబ్యాక్ ఇచ్చాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు దిగిన ఇషాన్ కూడా క్రీజ్లో ఉన్నంతసేపు పరుగుల వర్షం కురిపించాడు. ఇక స్లోగా బ్యాటింగ్ చేస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డారు. స్కై కేవలం 13 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 33 రన్స్ చేసి అవుట్ కాగా తిలక్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టి 44 రన్స్ చేశాడు. ఇక చివర్లో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గ్రౌండ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాది హాఫ్ సెంచరీతో పూర్తి చేసుకున్నాడు. చివర్లో తిలక్, పాండ్యా శివాలెత్తి ఆడడంతో టీ20 వరల్డ్ కప్ హిస్టరీలోనే టీమిండియా తమ తొలి అత్యధిక స్కోర్ 256 నమోదు చేసింది. 257 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదన మొదలుపెట్టిన జింబాబ్వే విజయం కోసం చివరి వరకు పోరాడింది. ఆ జట్టు ఓపెనర్ బెన్నెట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. కెప్టెన్ సికందర్ రాజా పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లు మొదట్లో వికెట్లు తీయకుండా పరుగులు రాకుండా కట్టడి చేశారు. దీంతో చేయాల్సిన పరుగులు, బంతులకు మధ్య వ్యత్యాసం భారీగా పెరగడంతో జింబాబ్వే బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. స్పీడ్గా ఆడే క్రమంలో చివర్లో వెంటనే జింబాబ్వే వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో హర్షదీప్ 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఆదివారం వెస్టిండీస్తో భారత్ తలపడనుంది. టీమిండియా ఆ మ్యాచ్లో గెలిస్తే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్కు అర్హత సాధిస్తోంది.